బీజేపీ చరిత్రాత్మక విజయం వెనుక ఆ పార్టీ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. గత 10 ఏళ్లుగా బెంగాల్లో పాగా వేసేందుకు కమలనాథులు చేస్తోన్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఒకప్పుడు బెంగాల్లో బీజేపీ ఉనికి కేవలం 2 నుండి 4% ఓట్లకే పరిమితం. కానీ గత 10 ఏళ్లలో ఆ పార్టీ సాధించిన వృద్ధి అసాధారణం. 2014 లోక్సభ ఎన్నికల్లో 17% ఓట్లొచ్చినా కేవలం 2 సీట్లకే పరిమితమైన బీజేపీకి 2019 ఎన్నికలు ఓ టర్నింగ్ పాయింట్ గా మారాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 40% ఓట్లు సాధించిన కమలదళం 18 సీట్లు గెలుచుకుంది. అదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎలక్షన్లలో 38% ఓట్లతో 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 34 ఏళ్ల పాటు బెంగాల్ను పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ బలహీనపడటం బీజేపీకి వరంగా మారింది. మరోవైపు ఇంతకాలం టీఎంసీని నమ్మిన జనాలు మార్పు కోరుకున్నారు. టీఎంసీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ లేదా లెఫ్ట్ వల్ల కాదని నమ్మిన ఓటర్లు ఓసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు. మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపటంతో బెంగాల్ రాజకీయాలు మలుపు తిరిగాయి. 15 ఏళ్ల నిరంతర పాలన తరువాత టీఎంసీపై ప్రజల్లో వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం వంటి అవినీతి ఆరోపణలు, స్థానిక టీఎంసీ నేతల దౌర్జన్యాలు గ్రామీణ ఓటర్లలో తీది పార్టీపై విరక్తి కలిగించాయి. అది కాస్త బీజేపీకి ప్లస్ అయింది.